అత్యంత ప్రతిష్టాత్మకంగా ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వైజాగ్ ఓపెన్ 24 పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు. ఇది 2వ ఎడిషన్ అన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ పురస్కరించుకుని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లోని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ₹1 కోటి అన్నారు. ఈ టోర్నమెంట్ కు హోస్ట్ వెన్యూ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ అసోసియేట్ పార్ట్నర్ గా అల్వార్ దాస్ గ్రూప్, ఎస్ఆర్కే ఇన్స్ట్రా, విజయనగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎల్బి వెంచర్స్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ అత్యున్నత ఈవెంట్ కు భారతదేశంలోని ప్రఖ్యాత గోల్ఫ్ ఆటగాళ్లు రానున్నారని చెప్పారు. అంతేకాకుండా 15 దేశాల నుంచి గోల్ఫ్ ఆటగాళ్లు వస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఈవెంట్ ను ప్రఖ్యాత ఛానళ్లు యూరో స్పోర్ట్స్, ఏబీపీ ప్రచారం చేయనున్నట్లుగా తెలిపారు. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది వీక్షిస్తారన్నారు. I was an amateur back then, and they were having an IG event here. And the moment I stepped foot in this club, the members were so kind. They allowed me to keep my kit, travel bag, everything in the clubhouse, and that was the first good thing I noticed about the club, how kind the people were and how welcoming they were of us. And at that time also course was dealing with heavy rain, and we thought the tournament would not happen, and but it did because of the great drainage system like Sir was talking about. And then I played last year also in the professional event. I played all right, I made the cut, and since 3 years the course has changed and it's become better and better, and right now I played 9 holes and it's the best shape that I've ever seen in spite of the 1 week rain. Really excited, and no doubt this is an international track. It meets all the standards. Greens are good, the fairways are fantastic, the layout is pretty nice, wide, there are no intercrossed fairways. It's a full-fledged 18-hole golf course. And just very thrilled to come out here and perform, and almost the entire field is playing. I'd like to thank the East Point Golf Club, sir, and the sponsors for making this tournament possible. We don't thank the sponsors enough, because actually without them no tournament is really possible. And just thrilled for this week. Thank you. For this historic golf course, and I was really impressed by the architecture and the layout of the golf. ఎస్టాబ్లిష్ అయింది. మన ప్రజెంట్ ఉన్న ఉడా పార్క్లో ఉండేది. తర్వాత అది చెముడు రాజు గారిది ఆ స్థలం. వారు ఖాళీ చేయమంటే అప్పుడు ఈ స్థలము ఇది మొత్తం 1400 ఎకరాలు విజయనగరం రాజా గారు మన మున్సిపాలిటీకి వాటర్ రిసోర్సెస్, రిక్రియేషనల్, స్పోర్ట్స్ ఈ మూడింటికి వాడండి ఇచ్చారండి విశాఖపట్నం. అప్పుడు కార్పొరేషన్ కాదు, మామూలుగా మున్సిపాలిటీ. అప్పుడు పివిజి రాజు గారు, బానోజీరావు గారు వాళ్ళు మేము దీన్ని స్పోర్ట్స్ కింద, రిక్రియేషన్ కింద ఇచ్చారు కాబట్టి గోల్ఫ్ స్పోర్టు కమ్ రిక్రియేషన్ కాబట్టి ఇవ్వండి అంటే అప్పుడు 110 ఎకరాలు ఇవ్వడం అయిందండి 64లో. తర్వాత ఒక 10 ఎకరాలు ఈ బిఆర్టీఎస్ రోడ్లకి వాటికి తీసుకోవడం అయింది. మేము దీన్ని ఒక 7 ఏళ్ల క్రితం నుంచి నేను డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాను ఈ గోల్ఫ్ క్లబ్లో. కమిటీ మెంబర్గా, గ్రీన్స్ కమిటీ చైర్మన్గానే ఈ కోర్స్ డెవలప్ చేశాం. తర్వాత ఇప్పుడు ఆనరీ సెక్రటరీగా ఉన్నాను. చేద్దాం అనుకున్నప్పుడు మేము నేవీ మాకు ప్రెసిడెంట్గా ఉంటారు, చీఫ్ ప్యాటర్న్గా ఉంటారండి గోల్ఫ్ క్లబ్కి. వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరి ఒక 12 ఎకరాలు 2019లో మళ్ళీ అంటే రోడ్ల కోసం తీసుకుని మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చారండి. మనకి ఒక ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్సు అవ్వాలి అని అంటే 6800 మీటర్లు ఉండాలండి టీ బాక్స్కి గ్రీన్కి మధ్య డిస్టెన్స్. అట్లాగే ఆ నామ్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అది కావాలంటే 100 ఎకరాల పైనే కోర్సు కావాలండి. ఇంకో 4 ఎకరాల దాకా ఈ డ్రైవింగ్ రేంజ్, క్లబ్ హౌస్లు వీటి గురించి.
ఆ ల్యాండ్ ఇచ్చాక మనకు ఇప్పుడు ల్యాండ్ సరిపోతుంది కాబట్టి చేసేది ఏదో ఇంటర్నేషనల్ కోర్స్ చేద్దామని నేను గ్రీన్స్ కమిటీ చైర్మన్గా ఉండి స్టార్ట్ చేశాం. అప్పుడే మనకి కరోనా కూడా వచ్చింది. అయినా మేము 2 నెలల తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మన కలెక్టర్ గారిని, 100 ఎకరాల్లో 100 మందే పనిచేస్తారండి, అందరూ నడిచి వస్తారు, మీరు కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఇట్లా అంటే కూడా వాళ్ళు వచ్చి చూసి ఇంత అంటే అందరూ ఆటో కూడా పనిచేయదండి, నడిచే వచ్చేవాళ్ళు ఆరులో నుంచి ఇక్కడ పని వాళ్ళు. మనం అందరూ 6-7 ఏళ్ళు కష్టపడి 50-60 కోట్లు ఖర్చు పెట్టి చేసే కోర్సుని మాకున్న కన్స్ట్రక్షన్ అనుభవంతో మా మెంబర్లో ఉన్న అన్ని గుడ్ విల్ కన్స్ట్రక్షన్ అనుభవం అన్నీ వాడి మనం 10 కోట్ల రూపాయల్లోనే 2 సంవత్సరాల్లోనే ఈ స్టాండర్డ్ కోర్స్ చేసుకోగలిగాం. అది మనకి విశాఖపట్నానికి ఇచ్చిన వరం అండి. మన ఊరు మంచిది, అందువలన మన మెంబర్స్ సహకారం, దీంతో మన ప్రభుత్వాల సహకారంతో ఇది పూర్తి చేయగలిగాం. ఇంకా అప్పటి నుంచి సరే ఈ స్టాండర్డ్ కోర్సు ఇప్పుడు ఈ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చాక మేము పెద్దలు అంతా రిక్రియేషనల్ గోల్ఫర్స్, టైం పాసింగ్ కోసం ఏదో చిన్న ఆట. కానీ ఇంత ఫెసిలిటీ చేసినప్పుడు ఏంటి అని మనం జూనియర్ ప్రోగ్రామ్ తీసుకురావాలి, మంచి కన్సల్టెంట్ తోటి, ఇండియాలో బెస్ట్ తోటి అనుకున్నాం. కానీ ఆయన అప్పటికే ఇంద్రజిత్ బరాటియా గారిని మొన్న కూడా ఇక్కడే ఉన్నారు, ఇవాళ వెళ్ళారు, మళ్ళీ ఇవాళ ఈవినింగ్కి వచ్చేస్తున్నారు ఇక్కడికి. వారు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సంహవ్ నాకు ఉన్న అదర్ స్పిరిచువల్ రిలేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారండి దీని ప్రోగ్రామ్ రావడానికి. అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్ అడిగినా నాకు ఇంకా చేయాలని లేదు అన్నారు. ఆయన మన నేషనల్ గోల్ఫ్ అకాడమీకే చీఫ్ కోచ్ అండి, అంటే అంత పెద్ద ఆయన్ని మనకి దొరికారు. వారి ద్వారా మనం ఒక 9 నెలల నుంచి ఈ జూనియర్ ప్రోగ్రామ్ 100 పీపుల్స్కి జరుగుతున్నదండి. అది మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికి ఇష్టం ఉన్నా సరే పిల్లల్లో ఒక 10,000 రూపాయలు మెంబర్ చేయడానికి ఎలాగో బయట వాళ్ళకు కూడా అంతే ఫీజు తోటి జూనియర్ ప్రోగ్రాంలో చేర్చుకొని టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం కావాలంటే సపోర్ట్ చేసి అయినా సరే మన విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేయాలి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1 yearలో ఇది కూడా అయిపోతే అంతా రెడీగా ఉంటుందండి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మనం ఆ పని చేయకపోతే నిరుపయోగం. అందుకని మెయిన్గా మన జూనియర్ ప్రోగ్రామ్ మీద మా ఈపీజీసీ మోటో కూడా జూనియర్ ప్రోగ్రామ్ అనే పెట్టుకున్నామండి. మన ఊరి నుంచి అలాంటి వాళ్ళని తయారు చేద్దాం అనే కృషితో వెళ్తున్నాం. అందరూ బాగా ఇక్కడ మెంబర్లంతా ఇంక్లూడింగ్ నేవీతో కలిపి ఒక ఫ్యామిలీ లాగా ఉండి దీని డెవలప్మెంట్కి అందరూ ఎప్పుడు కృషి చేస్తుంటారండి. మనకి లాస్ట్ ఇయర్ పీజీటీఐ జరిగింది. వాళ్ళకి మన విశాఖపట్నం నేచర్ వైజు మన కోర్సు స్టాండర్డ్స్ని బట్టి ప్రతి పీజీటీఐ ఆడే అతనికి ఇక్కడ ఆడాలని నంబర్ ఆఫ్ నామినేషన్స్ కన్వర్టేషన్తో పోల్చుకుంటే విశాఖపట్నం ఎక్కువ వచ్చి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఏ ప్లేయర్ని చేయాలని. చివరికి ఏం చేశారంటే ఇంకో 30-40 మంది ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవాళ కాంపిటీషన్ పెట్టారు. ఎందుకు ఇద్దరిని తీసుకోవడానికి 40 మంది ఆడుతున్నారు ఇవాళ. అంటే వాళ్ళకి 40 మంది బెస్ట్ 2ని దీంట్లో తీసుకోవడానికి, అంటే అంత డిమాండ్ ఉంది విశాఖపట్నానికి. అంటే బికాజ్ ఆఫ్ అవర్ కోర్స్ ఏ ప్లేయర్ అయినా మేము ఇదివరకు మన ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ వాళ్ళం ఒక బ్యాచ్ కింద 8 మందో 9 అట్లా 4 అయితే ఒక టీం అవుతుంది. మేము చాలా ఊర్లు మంచి కోర్సులు ఆడాలనే తపంతో మన దేశంలో ఉన్న ఇతర దేశాలు ఉన్నటికి కూడా ఎక్కువ టూర్లు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం ఇట్లాంటి మంచి కోర్స్ చేసుకున్నాక ఇంకెక్కడికి వెళ్ళాలనే తపన కూడా పోయిందండి. మన ఊరి నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. ఎందుకంటే మన కోర్సులో ఆడిన ఫీలింగ్ ఇంకో చోట రావట్లేదు ఈరోజు, హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా. అంత బాగా మనం చేసుకున్నాం. అది కూడా కాకుండా భగవంతుడు మనకి ఇచ్చిన చుట్టూతో నేచరు, కంబాలకొండ, పన్నకొండ, మురసల్లో రిజర్వాయరు, ఇలాంటి లొకేషన్లో ప్రపంచంలోనే చాలా తక్కువ కోర్సులు ఉంటాయండి. నేను చాలా దేశాల్లో ఆడాను, బట్ మన లొకేషన్ ఇచ్చే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది.
ఆ విధంగా మన విశాఖపట్నాన్ని గోల్ఫ్ని వరల్డ్ మ్యాప్లోకి తీసుకెళ్ళగలిగాం. మనం ఇప్పుడు ప్రధాన ధ్యేయం మన విశాఖపట్నం నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేయడానికి దానికి కావాల్సిన అన్ని రకాల సపోర్టు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఇద్దామని నిర్ణయించుకొని జూనియర్ ప్రోగ్రామే మన మోటోగా తీసుకున్నామండి. మీరు ఈ విషయం అందరికీ తెలియజేసి మన ఊరి నుంచి ఒలింపిక్కి కూడా వెళ్ళే ప్లేయర్స్ని తయారు చేయడానికి మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాం.